హత్రాస్ బాధితురాలు మనీషా అత్యాచారం హత్య నిలదీస్తూ కొవ్వొత్తుల ర్యాలీ. ఉత్తరప్రదేశ్లో జరిగిన దళిత మహిళ మనీషా అత్యాచారం యావత్ భారతదేశం ఉలిక్కిపడేలా చేసింది. ఈ సంఘటనను నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎంఎస్ఎఫ్ ఇన్ఛార్జి రవికుమార్ మాట్లాడుతూ మనీషాను అత్యాచారం చేసిన నిందితులను శిక్షించాల్సిన పోలీసులే నిందితులను తప్పించేందుకు సహాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ కొరకు కఠినమైన చట్టం తీసుకువచ్చి రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గురవయ్య, రవీందర్, విజయ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మనిషి చట్టాన్ని వెంటనే మనిషి చట్టాన్ని వెంటనే కులానికో న్యాయమా కులానికో న్యాయమా కులానికో న్యాయమా దోషులను వెంటనే దోషులను వెంటనే కేంద్ర ప్రభుత్వం యావత్ భారతదేశం మొత్తం బ్లాక్ డేగా ఏర్పాటు చేసుకునే రోజుగా మనం భావించుకోవాల్సిందిగా భారతదేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకనగా స్వతంత్ర భారతదేశంలో ఒక మహిళపై 4 దుండగులు అత్యాచారం చేసి అత్యాచారం కప్పుపుచ్చుకోవడానికి అమ్మాయి నాలుక కోసి గొంతు కోసి నడుమీర కొట్టి చిత్రహింసలు చేసి అమ్మాయిని ఈరోజు చంపడం జరిగింది. మిత్రులారా, ఈరోజు 72 సంవత్సరాలు అవుతున్నా, స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అవుతున్నా కూడా పాలకులు నేటి వరకు కూడా మహిళలపై దాడులకు అరికట్టేందుకు కఠినమైన చట్టాలు తేలడానికి ఇదే హత్రాస్ ఘటనే దాని నిదర్శనంగా ఈరోజు మనకు కనబడతా ఉంది. అదేవిధంగా మహిళలపైనే కాదు, భారతదేశం మొత్తం ఎక్కువ స్థాయిలో దాడులు జరుగుతూ ఉన్నాయంటే అది దళిత మహిళలపైనే ఎక్కువ స్థాయిలో జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ యొక్క ఘటనపై వెంబడే ఎంక్వైరీ చేసి కుట్రలను కఠినమైన శిక్షలు ఇచ్చారని చెప్పి రెడ్డిలకు, బ్రాహ్మణులకు అత్యాచారాలు జరిగితే ఉరిశిక్షలు, ఎన్కౌంటర్లు వెంటనే అమలవుతూ ఉన్నాయి. కానీ మహిళలపై ఎలాంటి అత్యాచారాలు జరిగి మానవంగానే గురైనా కూడా ఈ యొక్క శిక్షలు అమలు కావట్లేవని ఈ యొక్క ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు ఉన్నోనికో న్యాయం, లేనోనికో న్యాయంగా ప్రభుత్వం ఈ యొక్క చట్టాలు పనిచేస్తూ ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం.